నేను చేసే రిక్వెస్ట్, దయచేసి పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒక్కసారి దృష్టి సారించండి. నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను, అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో చెప్పాను. ఈ విషయం ఏమన్నా ఆయన చేద్దామంటే మొత్తం వచ్చి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పు, ఆయన టైం తీసుకొని. దాని మీద పెద్ద ఆసక్తి చూపించలేదు. సరే, నాతోటి కలవాలని కాదు, కానీ అక్కడ ఎవరినైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది, దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పండి. లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు, ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకు అంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అనేది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైనర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్ళే చెప్పారు, ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్ళి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు, అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో, 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా, వాళ్ళు అన్న మాటలే, కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా, రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం, మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే, నిజమే ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి, ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు, మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేయర్ని ఎవరన్నా కన్సల్ట్ చేసుకుంటుండే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో మీరు చేసిన పని ఒకసారి తెచ్చుకోండి. ఆయన అన్నాడు, టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా, మేము చేస్తున్నది అఘాయిత్యమా, మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని మా రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ న్యాయం చేయండి రాష్ట్రానికి. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అయినా తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది
అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలిసిందే, మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డుని బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు. అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. ఇది రికార్డ్ అయ్యింది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి, నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్టే. మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడూ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. వెరీ రేరు 10 ఏళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ మీదకి వెళ్ళదు అసలు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఆయన గర్వంగా చెప్పేవాడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే ఒప్పని. అయ్యో ఏబిఎన్ వారికి అంత కోపం రాకూడదు. అందుకని దయచేసి ముందు ఒక 1,00,000 కోట్లలో మన షేరు 70-80 వేల కోట్లు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాం. అది 12 ఏళ్ళు అయిపోయిందండి. అంత క్లియర్గా యాక్ట్లో పెట్టింది. అప్పుడేమో కేసీఆర్కి జగన్కి మంచి స్నేహం అన్నారు, అప్పుడు తేలలేదు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అయితే అందరికీ తెలిసిన స్నేహం. ఇంకా కేసీఆర్ను జగన్ది లోపల స్నేహం, మనం బయటికి కాదని అంటాం. ఇది వీళ్ళది ఓపెన్, ఇద్దరికి బాగా క్లోజ్ రిలేషన్ ఉందో అందరికీ తెలుసు. కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి, అన్ని యాక్ట్లో ఉన్నవే కదా. లేదు వాళ్ళకి మనకి మాట ఉంటుందంటే కోర్టు క్లియర్గా చెప్తుంది, వెంటనే డిసైడ్ చేయండి అని. ఆ 1,00,000 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది వెంటనే డిసైడ్ చేయండి, ఇద్దరు కూర్చోండి, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వండి, అయ్యి 50-38 కింద వెంటనే డిసైడ్ చేయండి అని క్లియర్గా చెప్తుంది. క్రైసిస్ నాకు అర్థం అవ్వాలి, మళ్ళీ చెప్పండి. ఇది చిదంబరం రహస్యం. దీని మీద ఏమన్నా చెప్పానంటే నేను ఎక్యూజ్ చేయవలసి వస్తున్నాను. మామూలుగా జనరల్ లాగా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది, హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఇతనే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకోను
జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేరు. అది కూడా ఎవడ పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కసారి అర్థమవుతుంది, మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం.